పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీతో సీట్లు గెలుస్తుందని కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ అన్నారు. గాంధీభవన్లో మల్కాజ్గిరి పార్లమెంటు టికెట్ కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ 2 నెలల రేవంత్ రెడ్డి పాలన అద్భుతంగా ఉందని అన్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి మతి భ్రమించి ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థుల రక్తాన్ని పీల్చి మల్లారెడ్డి ఫీజులు వసూలు చేస్తున్నారని బండ్ల గణేష్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన మాకు తెలియదు అనుకుంటున్నారు. గర్వపడుతున్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నందుకు కాంగ్రెస్ కార్యకర్తగా గర్వపడుతున్నాం. మేము ఈ రోజంతా ఎక్కడ పోతుందండి? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ రోజు చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ అనేది నిజంగా ఇక లేదు, రాదు, రాబోదు కూడా. ఎందుకంటే రాబోయేది, జరగబోయేది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోటీ ఉంటుంది. మిమ్మల్ని మర్చిపోయాం, మీ శకం ముగిసిపోయింది. మల్లారెడ్డి గారు అంటాడు, ఆయన నిజంగా చిన్నప్పుడు నేను బర్రె గిట్లా గరిచిందో నాకు అర్థం కాదు. ఆయన ఏంది పిచ్చి పిచ్చి మాటలు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాటలు మాట్లాడుతారు. ఆయన పోలికనే బర్రె పోలిక అనుకుంటే కూడా ఆయన మాటలు కూడా బర్రె బ్రెయిన్ ఉందా లేదా? నువ్వు పిల్లలు రక్తం దాగి స్కూళ్ళు కట్టి దాచుకొని ఇలా రాజకీయాన్ని కొంటున్నావు. నువ్వు రాజకీయాన్ని కొంటున్నాడు మల్లారెడ్డి గారు. మాట్లాడితే ముఖ్యమంత్రి గారిని ఎట్లా పడితే అట్లా కామెంట్ చేస్తున్నావు. నీ స్థాయి తగ్గట్టు మాట్లాడు మల్లారెడ్డి గారు. డబ్బు ఉంటే సరిపోదు. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైన సీట్లు గెలిచి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడానికి మా కాంగ్రెస్ కార్యకర్తలందరూ, తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. మేము ఇంత అద్భుతంగా ఉంటుందా రేవంత్ రెడ్డి గారి పరిపాలన మాకు తెలియదు అనుకుంటున్నారు.